ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పాకాల బీచ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చిన ఆయన రవిప్రియ మాల్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పుష్పగుచ్చాలు అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఒక పెద్ద పండుగ వాతావరణంలో పాకల బీచ్ ఫెస్టివల్ జరుగుతుందని అన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో భాగంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 2 రోజుల పాటు జరగనున్న పాకల బీచ్ ఫెస్టివల్ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. బీచ్ ఫెస్టివల్ ప్రజలందరూ వీక్షించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కంది రవిశంకర్, వాసు, సుంకర సాయిబాబా, చిట్టెం ప్రసాద్, పర్వతిరెడ్డి కిషోర్, అడుసుమల్లి వెంకట్రావు, కళ్యాణ్ ముత్యాల, పిల్లి రాజేష్, పల్లా ప్రమీల, బొందెల శ్రీదేవి, ముంతాజ్, కాపు సంఘం నాయకులు మల్లికార్జున్, దాసరి పిచ్చయ్య, బండారు సురేష్, కొల్లా నారాయణ తదితరులు పాల్గొన్నారు. అక్క మ్యాచ్ బాక్స్ అన్నా పక్క కొంచెం నాయకత్వం శేఖర్ యాదవ్ నాయకత్వం కంది రవిశంకర్ నాయకత్వం జై జనసేన దుబ్బో వెనకరా దుబ్బో స్థలం కేటాయించమని లెటర్ ఇచ్చాము. సార్ ఒకసారి ఇక్కడ చూడండి సార్. జై సంజన అన్నా సెల్ ఫోన్ అన్నా ఇది అమూల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మరియు జిల్లా యంత్రాంగం కలిసి నిర్వహిస్తున్నటువంటి పాకల బీచ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి పాకల వెళ్తున్నాను. దారిలో మా నాయకులు రవిశంకర్ గారు, జనసేన పార్టీ కీలక నేత, ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఆఫీసులో జన సైనికులను అందరినీ కలిసి, వీర మహిళలందరినీ కలిసి కాసేపు ముచ్చటించి వెళ్ళడానికి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నటువంటి మా రవిశంకర్కి, అదేవిధంగా ఇతర నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనల్ని పాటిస్తూ అనేక కార్యక్రమాలను చేపడతా ఉన్నాం. గడిచిన 18-19 నెలల కాలంలోనే రమారమి 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురావడం జరిగింది. దాని ద్వారా రమారమి 1,22,000 మందికి ఉద్యోగాలు దొరికే అవకాశం జరుగుతూ ఉంది. అందులో ఒక 6,000 చిల్లర కోట్ల పెట్టుబడులతోటి కార్యక్రమాలు మొదలైనవి, వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా మిగతావి కూడా ప్రారంభించుకుంటాం. ఇలాంటి సందర్భంలో రాష్ట్రం మొత్తం కూడా పర్యాటక బ్రాండ్ ఇమేజ్ని పెంచేందుకు గాను అన్ని మూలలా కూడా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ ఉత్సవాల్లో భాగంగానే పాకల్లో కూడా ఉత్సవం నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు ఇవాళ రేపు దాంట్లో పాల్గొనడానికి రావడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. వచ్చే ముందు ప్రతి చోటకి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళాలనేటువంటిది ఒక రూల్గా పెట్టుకున్నాం. అలాంటిది ఇవాళ అనుకోని విధంగా తప్పనిసరిగా ఇక్కడ ఆఫీస్కి రావటం, మన రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందరం కలిసి జనసేన పార్టీని బలోపేతం చేద్దామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.